medalist, LLB, MBA, MA Journalism, National President for Mala Mahanadu and ROCKS. I have been in this social and political reformatory movement for 30 years. 30 సంవత్సరాలుగా కంటిన్యూస్గా డాక్టర్ అంటే చదివాను కానీ రెగ్యులర్గా ఈ యొక్క సామాజిక రాజకీయ ఉద్యమాల్లోనే ఉన్నాను. ఇక్కడ మాల మహానాడు అండ్ రాక్స్ అంటే ఏంటంటే బికాస్ ద మూమెంట్ against subcategorization of SCs is not related to the only one state of ours or others, it is related to the entire nation. ఇప్పుడు ఏదైతే మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ఏదైతే ఉందో ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి వెన్ ఐ గో టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు తెలుగు మాల మహానాడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి ఇట్ వాజ్ రీక్రిస్టెండ్ యాజ్ రాక్స్ అంటే రోర్ ఎగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్, కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అని పేరు పెడతాం జరిగింది మిత్రులారా. అందుకనే మీకు ప్రెస్ నోట్ మనం ఇచ్చాం రమేష్ బాబు గారికి, అందులో డీటెయిల్గా సబ్జెక్ట్ అనేది రాసి పెట్టడం జరిగింది, మీకు అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తారు. రాక్స్ అండ్ మాల మహానాడు విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా మన ఖమ్మం ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి మాల మిత్రులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అపూర్వ సహోదరులు, గురు శిష్యులు అయినటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అలాగే అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా. మనం ఈ టైంలో స్పందించకపోవడం వల్ల, సరిగ్గా మనం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా. మరి మాల సామాజిక వర్గం యొక్క ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోయింది మిత్రులారా. కాబట్టి మీరంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, డెమోక్రటిక్ వే ప్రొటెస్ట్కి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా మాల సోదరులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మిత్రులారా 100లో 4 బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఈ 4 సీట్లనే సమంగా పంచుతాడట మిత్రులారా. ఇదే మన ఎస్సీ వర్గీకరణ అంటే ఇది ఎలా సాధ్యమని చెప్పేసి సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నా. మోడీజీ, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी, देना चाहिए. आप कर सकते हैं तो ये काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी. మోడీ గారు ఎస్సీ లిస్ట్ లో మిగతా జాతులు పైకి తీసుకురావాలనుకుంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు బ్రింగ్ అప్ ద రిమైనింగ్ కాస్ట్ ఆన్ ది లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్, ఎస్సీ రిజర్వేషన్ ఇంకో 10% ఇవ్వండి, పెంచి వారికి ఇచ్చేయండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. సంస్థ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు మేము వ్యతిరేకం కాదు సార్. మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లోనే వాటాల కోసం కొట్టుకు చావండ్రా, ఇదే సామాజిక న్యాయం అంటే ఊరుకునే ప్రసక్తి లేదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే ఈజ్ ఇట్ ఓన్లీ నెసెసరీ? ద సోషల్ జస్టిస్ ఇస్ ఓన్లీ నెసెసరీ ఇన్ ద పీనట్స్ గివెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్. ఎస్సీలకి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అక్కర్లేదా? ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకంలో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? రేవంత్ రెడ్డి, చంద్రబాబుని, మోడీని అడిగేది ఒకటే, మాకంటున్నారు కదా, మాకు సామాజిక న్యాయం చేసాం, సామాజిక న్యాయ సిద్ధాంతమే మాదంటున్నారు కదా, మీ ముఖ్యమంత్రి పదవికి అక్కర్లేదా సార్? మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా? రేవంత్ రెడ్డిని అడిగేది ఒకటే, నీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మా సోదరుడు భట్టి విక్రమార్క గారికి, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వినోద్కో 1 సంవత్సరం పాటు ఒక ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టండి, బీసీ సోదరులకు ఇవ్వండి, అలాగే మిగతా కులాలు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, మాదిరి సామాజిక వర్గానికి 1 సంవత్సరం పాటు ఇవ్వండి. మీ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వారికి ఇస్తే కాపు సామాజిక వర్గానికి ఎంతో కొంత సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే మీరు తెలుగుదేశం వాజ్ బోర్న్ ఫర్ ది పీపుల్ ఆఫ్ బీసీస్, బీసీల కోసమే పుట్టిందని చెప్తున్నారు కదా, బీసీ సోదరుడు అయినటువంటి అయ్యన్న పాత్రుడికి కానీ, అచ్చెన్నాయుడికి కానీ 1 సంవత్సరం పాటు
ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి సార్. మాకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల పేరుతో, రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకులు ఉన్నాయి సామాజిక న్యాయం. మేము ఎన్నిపప్పగాలం కాబట్టి సామాజిక న్యాయం పేరుతో మా మధ్య విభజన పెట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఈ ఎంగిలి మెతుకుల వాటాల కోసం కొట్టుకు చచ్చే విధంగా తయారు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ಅನ್ಬಾನ ತಮಿಳು ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, ನನ್ನ ಎಂಡ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ಪ್ರಿಯ గుజరాత్ మరాఠీ మిత్రానో, ప్రియ గుజరాతీ మిత్రో, ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? మోడీ గారు అయోధ్యలో రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని క్యాప్చర్ చేసినటువంటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్లో 5 ఎంపీ స్థానాల్లో ఓడిపోయి, దీనికి కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళితులే అనేటటువంటి ఉద్దేశంతో సడన్ గా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇప్పించి దళితుల మధ్య నిరంతరం ఎటర్నల్ ఫైట్ కొట్టుకు తెచ్చే విధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఒకసారిగా ఈ దేశంలో రిజర్వేషన్ ఇచ్చింది మిత్రులారా 1935లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ వెనకాల ప్లీజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఆనాటి రాజ్యాంగాన్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు మొట్టమొదటిసారిగా అఫీషియల్ గా రిజర్వేషన్ ఇచ్చింది స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం కాదు మిత్రులారా, బ్రిటిష్ ప్రభుత్వం. 1937 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రోజున మనం మాట్లాడేటటువంటి ఎస్సీ ఎస్టీ అనేటటువంటి పదాలు తయారు చేసింది, వాడుకలోకి తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం మిత్రులారా. ఇక్కడ ఆ రోజున ఈ భూములు ఆస్తులన్నీ రాజులు, రాజరికాలు, ఈనాందారులు, ఎస్టేట్దారులు, మోకాసాదారులు, ప్రిన్సిల్ ఎస్టేట్స్, సామంతరాజుల చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇవ్వడానికి లేదు కాబట్టి ఎంతో కొంత ఎంగిలి మెతుకు మీకు పడేస్తా ఉన్నాం. అంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ దేశంలో కొన్ని కులాలు అంటరాని కులాలు ఉన్నాయి మిత్రులారా. అంతవరకు అంటరాని కులాన్ని డిప్రెస్డ్ క్లాసెస్ అనేవారు. ఈ కులాలు కులపరంగా వేరైనప్పటికీ, మాలా మాదిగా వేరు, రెల్లి వేరు, డెక్కలి వేరు, బైండ్ల వేరు, కులపరంగా వేరైనప్పటికీ మార్కెట్లోకి వచ్చినప్పటికీ అంటరాని వారుగా వీరంతా ఒకటే. సపోజ్ ఒక ఎస్సీ మాల క్యాండిడేట్ బతకలేకపోతున్నాడని చెప్పేసి ఏ పల్లెటూరులోనో పోయి పకోడీ బడ్డీ కానీ ఇడ్లీ దుకాణం కానీ పెడితే ఎవరు తినరు. సోషల్ అటాచబిలిటీ, సోషల్ బ్యాక్వర్డ్నెస్ అంటారు. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వమే ఏళ్ళు కులపరంగా వేరైనప్పటికీ అంటరాని వారుగా ఒకటే అనేటటువంటి బేసింగ్ ఆన్ ది ఫ్యాక్టర్ ఆఫ్ అన్టచబిలిటీ వీళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసిన మిత్రులారా. కన్సాలిడేటెడ్ అండ్ యూనిటీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫిక్షన్ ఆఫ్ యూనిటీ అండ్ యూనిఫామ్ ఒక లిస్ట్ తయారు చేసింది వాళ్ళే ఎస్సీ. ఇక రెండో లిస్టు సోదరుడు అడిగినట్టుగా మార్జినాలిటీ, ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ లైఫ్ కు దూరంగా కొండల్లో గుట్టల్లో అసలు ప్రజల జీవితం అంటే ఏంటో తెలియనటువంటి ప్రజలందరినీ కులపరంగా, అందులో కూడా కొండరెడ్డి, కొండకాపు, అలాగే మరి ఎస్టీలో కూడా డిఫరెంట్ గా కులాలు ఉన్నప్పటికీ వీళ్ళంతా మెయిన్ స్ట్రీమ్ లైఫ్ దగ్గరికి వచ్చినప్పటికీ దూరంగా విసిరివేయబడ్డ ప్రజలు కాబట్టి ఎస్టీలని ఒక లిస్ట్ తయారు చేశారు మిత్రులారు. ఇక బీసీలు చూడండి, బీసీ సోదరులు ఇక్కడ రెండు గ్రూపులు ఇండియాలో, టచబుల్స్, అన్టచబుల్స్. టచబుల్స్ అంటే బీసీ సోదరులు సపోజ్ చదువు ఉన్నా లేకపోయినా, చదువుకోకపోయినా వ్యాపార పరంగా చిన్న ఒక పకోడీ షాపు, ఇడ్లీ దుకాణం ఏదో ఒకటి పెట్టుకుంటే ప్రజలు వారిని యాక్సెప్ట్ చేస్తారు. ఈ యొక్క టచబిలిటీ, అన్టచబిలిటీ అనేటటువంటి ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేశారు మిత్రులారా. మన స్వతంత్ర భారత ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ కేసులోనే ఇంద్ర సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా మండల్ కమిషన్ కేసు అంటారు, చాలా వరకు మీకు అందరికీ తెలుసు. అందులో బీసీలో కులపరంగా వేరైనప్పటికీ వీళ్ళంతా టచబుల్స్గా, అంటుకునే వ్యక్తులుగా వీళ్ళంతా ఒకటే. వీళ్ళు సమాజంలో కష్టపడి చిన్న చితక దుకాణాలు పెట్టుకుంటే వైబుల్ అనేటటువంటి ఉద్దేశంతో ఆ కేసులో ఏబిసిడీలుగా విభజించమన్నారు మిత్రులారా. కానీ ఇక్కడ ఆ కేసునే మరి ఎస్సీలు విభజించే తప్పు ఏంటంటున్నారు. వాళ్ళ టచబుల్స్, మేము అన్టచబుల్స్. మాలోడీలు పకోడీ బడ్డీ పెట్టినా, మాదిగలు పెట్టినా, రెల్లి పెట్టినా, ఇంకోటి పెట్టినా ఎవరో తినరు. కాబట్టి బీసీలకు ఎంతో కొంత సామాజికంగా పైన ఉన్నారు, వారు ఏం చేసినా ఎంతో కొంత చెల్లుబాటు అవుతుంది. ఎస్సీలకి సంబంధించి చదువు మాత్రమే. రెండోది, చదువు కూడా ఎంతమందికి ఇస్తున్నారు? 100లో 4 ఇస్తా ఉన్నారు. ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమన్యాయం పేరుతో ఎన్ని కులాలకు ఎంతమందికి పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ నాట్ ద ప్రాసెస్ ఆఫ్ డైల్యూషన్? జనాలు చెడగొడతాం కాదా? ఇదనమాట. అందుకని అక్కడ జడ్జిమెంట్ వేరు, ఇక్కడ జడ్జిమెంట్ వేరు. 565 పేజీలు ఉంది. నాకే బీయింగ్ లీగల్ ఎక్స్పర్ట్ 3 నెలలు పట్టింది చదవడానికి. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది? ఆ జడ్జిమెంట్లో ఏం చెప్తుంది? వాట్ ఈస్ ద రియాలిటీస్? కోర్టు కూడా ఏం చెప్పింది? ఎక్కడ కూడా యూ మస్ట్ డూ ఇట్ అని చెప్పలేదు, నువ్వు వర్గీకరణ చేయమని చెప్పలేదు. రాష్ట్రాలకు కావాలనుకుంటే చేయొచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. అలాగని చేయలేదని చెప్పేసి కోర్టులో ఎన్ఫోర్స్ చేయడానికి లేదు. ఇది మిత్రులారా జడ్జిమెంట్ సారాంశం.